హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, భైరవకోనకి అయితే వెళ్తున్నాం. మనమైతే ప్రజెంట్ పామూరులో అయితే ఉన్నాము. పామూరు నుంచి భైరవకోన 40 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సిఎస్పురం, డీజీపేట, కొత్తపల్లి నుంచి అయితే వెళ్ళాలి. సిఎస్పురం నుంచి 22 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. భైరవకోన ఆంధ్రప్రదేశ్, ప్రకాశం డిస్టిక్, కనిగిరి తాలూకా. సిఎస్పురం నుంచి 22 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అనవలకొండ దగ్గరికి అయితే వచ్చాము. అనవలకొండలో శివుడు టెంపుల్ అయితే ఉంటుంది. ఈ అనవలకొండ నుంచి భైరవకోనకి, ఇక్కడి నుంచి భైరవకోనకి సొరంగ మార్గం అయితే ఉంటుంది. సిఎస్పురంకి అయితే వచ్చాము. వాన అయితే పడుతుంది, మనకి లైట్గా బాగా వాన పడిపోయింది. ఇక్కడి నుంచి 22 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. సిఎస్పురం సిటీ దాటేసాము. సిఎస్పురంలో ఆగి పెట్రోల్ అయితే వేయించుకుని వెళ్తున్నాం. క్లైమేట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. లైట్గా వర్షం అయితే పడుతుంది. చూడండి, మొత్తం మబ్బులు కమ్మేసి ఉన్నాయి. చాలా బాగుంది లొకేషన్ అయితే ఇక్కడంతా. డీజీపేట దాటేసాము. కొత్తపల్లి దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇదే ఆర్చి. ఇక్కడ నుంచి భైరవకోన 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. వెళ్ళే దారి అయితే చాలా బాగుంటుంది. నల్లమల్ల ఫారెస్ట్ ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దారి అయితే. చూడండి, వాతావరణం చాలా ఎక్సలెంట్గా ఉంది. దగ్గరికి అయితే వచ్చాం మనం భైరవకోనకి అయితే. మొత్తం నల్లమల్ల అడవి నుంచి మనం అయితే ట్రావెల్ చేయాలి. చాలా బాగుంది దారి అయితే. మొత్తం అడవి చాలా ఎక్సలెంట్గా ఉంది. క్లైమేట్ కూడా లైట్ వర్షం పడుతుంది. చాలా ఎక్సలెంట్ ఉంది క్లైమేట్ అయితే. మన దగ్గరికి అయితే వచ్చాము, భైరవకోన చెక్ పోస్ట్ దగ్గరికి అయితే. చాలా బాగా కనపడుతుంది ఇక్కడ అయితే లొకేషన్. చాలా అంటున్నట్టు ఉంది. ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి వెహికల్స్కి. టికెట్ తీసుకుని వచ్చాము. టికెట్ 20 రూపీస్ తీసుకున్నారు. రైట్ సైడ్ మొత్తము అన్నదాన సత్రాలు అయితే ఉన్నాయి. నిత్యం ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతుంది ఇక్కడ. చాలా బాగా జరుగుతున్నాయి. చుట్టూరు కొండలు అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మొత్తం నల్లమల్ల ఫారెస్ట్. వర్షం అయితే పడుతుంది లైట్గా. భైరవకోనకి అయితే వచ్చాము. మనం జలపాతం దగ్గరికి అయితే వెళ్దాము. జలపాతం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వాటర్ ఎక్కువ పడుతున్నాయి లేక తెలియదు. దగ్గరికి అయితే వెళ్దాము. కొంచెం ముందుకైతే వెళ్ళాలి. వర్షం పడుతుంది అయితే. బండి ఇక్కడ పార్క్ చేసి జలపాతం దగ్గరికి అయితే వెళ్దాము. చూడండి, చుట్టూరు కొండలు భలేగా ఉంది ఇక్కడైతే. ప్రకృతి చాలా ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ. జలపాతం దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. వాటర్ అయితే లైట్గా పడుతున్నాయి. చూడండి, వర్షం పడుతుంది కానీ లైట్గా వాటర్ అయితే లైట్గా పడుతుంది. చూడండి, చాలా బాగుంటుంది జలపాతం. బాగా వర్షాలు పడితే ఎక్కువ నీళ్ళు అయితే వస్తాయి ఇక్కడ. చాలా బాగుంటుంది.